జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పూర్తి ఫామ్లో ఉన్నారు. సినీ రంగంలో వెలిగిపోయినట్లుగా రాజకీయ రంగంలోనూ 2024 ఎన్నికల తర్వాత ఆయన పవర్ స్టార్ అయ్యారు. పవర్ కావాలంటే పవన్ వెంట ఉండాలన్న నినాదాన్ని ఆయన వెంట పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఇది ఆయనకు వెన్నంటి ఉన్న కాపు సామాజిక వర్గం కావచ్చు, అభిమానులు కావచ్చు, ఆయనకు జనంలో ఉన్న క్రేజ్ కావచ్చు. పవన్ కళ్యాణ్ పక్కన ఉంటే చాలు గెలుపు తథ్యమన్న భావన రాజకీయ పార్టీలో నెలకొంది. పవన్ కళ్యాణ్ వదులుకునేందుకు బహుశా కూటమిలోని ఏ పార్టీ సిద్ధంగా లేదు. 10 కాలాల పాటు అధికారంలో ఉండాలంటే పవన్ సహకారం అవసరమైన నమ్మకంలో నేతలు ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా మోడీ గారు షాకింగ్ కామెంట్స్ చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశవ్యాప్త రాజకీయ నాయకుడు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగానే కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగుతోంది. కేంద్రంలో ఆయన స్థానం వేరే లెవెల్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఎవరూ ఎదురెళ్లొద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మోడీ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక కూటమిలోని మరొక పార్టీ బీజేపీ పవన్ కళ్యాణ్ కేవలం ఆంధ్రప్రదేశ్కు పరిమితం చేసి చూడడం లేదు. దక్షిణాది రాష్ట్రాలకు తమ పార్టీకి ముందు భవిష్యత్తు నేతగా భావిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్కు బీజేపీ కేంద్ర నాయకత్వం అంత ప్రయారిటీ ఇస్తోంది. పవన్తో తరచూ ఢిల్లీ వెళ్తూ యువ ప్రాతినిధ్యం వహించే శాఖకు మాత్రం నిధులు దండిగానే మంజూరు చేస్తున్నాయి. బీజేపీ అధినాయకత్వం కూడా పవన్ను మచ్చిక చేసుకుంటోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా బీజేపీ కంటే మోడీ, అమిత్ షాలకు వీరభక్తుడిగా నిలిచిన విషయం మనకందరికీ తెలిసిందే.